అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు. ఐ విల్ నాట్ గో ఇంటు డీటెయిల్స్ ఆఫ్ దట్. దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ లో స్పీకర్ సార్, ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ నదీ వాటాలు రివర్ షేరింగ్ లో గతంలో అన్యాయం జరిగింది. అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్ లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియదలుచుకున్నాను. ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం 11,150 క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ రెగ్యులేటర్ క్రియేట్ చేయబడింది. అది 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్ కి పెంచడం జరిగింది. కానీ 44,000 క్యూసెక్స్ శ్రీశైలం అట్ 840 లెవెల్లో 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు 44,000 క్యూసెక్ల నుంచి 92,500 క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో 203తో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు ఇల్లీగల్ గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్ తో ఈ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ టు 92,500 అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 టీఎంసీ పర్ డే. ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత వస్తాను. అదేవిధంగా గత 10 ఏళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 టీఎంసీ పర్ డే గత ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది. అదేవిధంగా ఈ 92,500 క్యూసెక్స్ కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ